విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాగా చదువుకోవాలి అని తండ్రి మందలించడంతో 10వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. బండమైసమ్మ నగర్కు చెందిన రాకేష్, లత దంపతుల పెద్ద కుమారుడు పొల్ల అరవింద్ గాంధీనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10th క్లాస్ చదువుతున్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో బాగా చదివి మంచి మార్కులు సాధించాలని తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఊరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అరవింద్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దోమలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని బండమైసమ్మ నగర్లో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని చెప్పేసి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అరవింద్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది. ప్రజెంట్ మనం ఆ స్పాట్ వద్దనే ఉన్నాము. ఇదే బిల్డింగ్ లో 2nd ఫ్లోర్లో అతను ఉరి వేసుకొని చీరతోని ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటన నిన్న మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి తండ్రి మందలించాడని చెప్పేసి, అంటే ముఖ్యంగా ఈ విద్యార్థినికి సంబంధించి, అంటే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు అరవింద్. ఇతనికి సంబంధించి చదువుకోవాలని చెప్పేసి, ఇంకా బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని చెప్పడంతో తను ఎప్పుడైతే మందలించిన తర్వాత అరవింద్ మనస్తాపానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. తండ్రి ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో, బిజినెస్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. తండ్రి బయటికి వెళ్ళిన తర్వాత అనంతరం తల్లి ఇంట్లోనే ఉండి బట్టలు ఉతుక్కోవడం కోసం పైకి వెళ్ళిన సమయంలో తను ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేని సమయంలో గడివేసుకొని ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం సమయంలో అయితే చోటు చేసుకుంది. ఆ తర్వాత తనని తల్లి చూసి అనంతరం తన బాడీకి సంబంధించి, అంటే అప్పటికే తను చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ ఇంటికి సంబంధించి ఇంటి ఓనర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మరి ఎప్పుడు జరిగింది, అసలు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆ బాబుకి సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ ఎప్పుడు వీళ్ళు రెంట్కి రావడం జరిగింది? మీరు నిన్న ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చూడడం జరిగింది? మేము 12:30కు చూసినామండి. నేను కింద కూర్చున్నా, ఆమె డోర్ గుద్దితే తెరుచుకున్నట్టు ఉంది. ఆమె లోపలికి వెళ్ళి బాగా అరిసింది. అరిసేసరికి నేను పైకి పరిగెత్తే వరకు అది చీరతో ఊరేసుకొని ఉన్నాడు అబ్బాయి. ఇంకా నేను మళ్ళీ కిందికి వచ్చి మా ఇంటి డోర్ పెట్టేసి పైకి వెళ్ళిన. ఇక అంతలో అందరు వచ్చేసిండ్రు. వచ్చినాక ఇక అది వెళ్ళలేదు, వాళ్ళ అమ్మనే ఇక కట్ చేయించింది చీర. ఇక కింద పడుకోబెట్టినాం. అంతలోనే వీళ్ళు వచ్చిర్రు, అదే హాస్పిటల్ నుంచి వాళ్ళకి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. అబ్బాయి బతుకుతాడేమో అని ఆశకు హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు, కానీ అప్పటికే చనిపోయిండని చెప్పిండ్రు ఈడ కింద. అంటే ఈ అబ్బాయికి అసలు మామూలుగా ఎలా ఉండేవాళ్ళు? వీళ్ళు ఎప్పటి నుంచి రెంట్కి? వాళ్ళు మాకు జనవరిలో వచ్చిర్రు వాళ్ళు రెంట్కు. ఇక అప్పటి నుంచి మంచిగానే ఉన్నారు వాళ్ళు, ఏం కొట్లాట, డీసెంట్గా ఉంటారు వాళ్ళు. 2 పిల్లలు. అబ్బాయి కొంచెం మెంటల్ టెన్షన్ కూడా, చిన్నోడికి మెంటల్గా ఉంటాడు కొంచెం, అది మాటలు రావు. ఈ పెద్ద అబ్బాయి అయితే సైలెంట్, ఎవరితో మాట్లాడాడు, ఏం లేదు. పొద్దున్న లేస్తాడు, వాళ్ళ నాన్నకి ఏదో హెల్ప్ చేస్తాడు, స్కూల్కి వెళ్తాడు, వచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు. అంటే అబ్బాయికి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ టైంలో రావడం జరిగింది. నేను అడిగినా వాళ్ళ అమ్మని, ఎందుకు లేత ఇప్పుడు వచ్చినావు, నేను సండే వస్తారనుకున్నా అంటే, లేదా అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ట్యూషన్కి పంపించాలని వచ్చిన అని అన్నది. ఇక అంతే, ఆమె అటు వెళ్ళిపోయింది, నేను ఇక్కడ మా ఇంట్లోకి వచ్చేసిన. అంతవరకే అడిగినాం, ఇక ఏం జరగలే. మళ్ళా ఏం గొడవలు లేవు, భార్యాభర్తలకు గొడవలు లేవు, వాళ్ళు ఏమి గొడవలు లేవు. చిన్న అబ్బాయి కోసమే ఆమె బాధపడేది ఎప్పుడు చెప్పుకుంటూ, ఈ అబ్బాయి ఎట్లా మంచిగా అవుతాడు ఆంటీ, గుడికి వెళ్ళడము, వాళ్ళు మంచిగా ఉండేది. పొద్దున్న లేవగానే అబ్బాయిని అన్నయ్య కూడా తీసుకొని పోయేది, అబ్బాయి సైకిల్ మీద కూర్చోబెట్టుకొని పోయేది, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిని. అంతా మంచిగా ఉండేది. ఎందుకో మరి అబ్బాయి అట్లా సడన్గా చేసిండు, మాకు కూడా తెలియదు. మీరు ఎలా, అంటే మీరు చూసే ఉంటారు కదా, 11 నెలల నుంచి ఉన్నారంటే వాళ్ళ మనస్తత్వం కావచ్చు, వాళ్ళ వైఖరి కావచ్చు, వ్యవహార చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి వాళ్ళది. చాలా బాగుంటారు, ఎవరితో గొడవలు అలాంటివి అయితే ఏం లేవు, చాలా కూల్గానే ఉంటుండే. మరి ఎందుకు అబ్బాయి ఇలా చేసుకోవాల్సి వచ్చిందో ఇక తెలియదు. ఇంత చిన్న ఏజ్ లో ఆలోచన రావడం అనేది అసలు అది ఏమండి, అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అలాంటి థాట్ కూడా. ఇక మరి
అంతే. ఎప్పుడైనా దానికి ముందు కానీ ఎప్పుడైనా మాట్లాడుతుండే వాళ్ళ మీతో ఎప్పుడైనా మాట్లాడుతుండే అండి. వాళ్ళ అబ్బాయి అయితే సైలెంట్గా ఉంటుండే, పేరెంట్స్ అయితే మంచిగానే మాట్లాడుతుండే. అబ్బాయి ఎలా ఉండేవాడు మామూలుగా మీరు చూసినంత వరకు? సైలెంట్గా ఉంటుండే అండి అబ్బాయి, ఎప్పుడు సైలెంట్గానే ఉంటుండే అబ్బాయి. ఓకే. సో మొత్తానికి అయితే అయితే అందరితో మాట్లాడుతుంది, అందరితో మంచిగానే అనిపించుకుర్రు ఇద్దరు భార్య భర్తలు. అబ్బాయి కూడా మంచోడే, కానీ ఎందుకు ఆ మూడు అట్లా అయిందో అబ్బాయికి తెలియదు. అదైతే తెలియదు ఎవరికి, వాళ్ళకి కూడా తెలియదు. మేమైతే షాక్లో ఉన్నాం ఇప్పటికి కూడా. అది తలుచుకుంటేనే షాక్లో ఇట్లా షేక్ వస్తుంది శరీరం అంతా. అసలు ఎప్పుడు చూడలే ఇట్లాంటి దృశ్యం కూడా, ఇది ఫస్ట్ టైం నేను చూడడం. మొత్తానికి అయితే బాబు విషయానికి వస్తే అరవింద్ అనే అతను చాలా వరకు కూడా సైలెంట్గా ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా ఎవరితోని మాట్లాడు, తల్లి మాత్రమే మాట్లాడేది, అది బాబు కోసం, చిన్న బాబు కోసం ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేదని చెప్పేసి ఓనర్ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే మైసమ్మ బండకు సంబంధించి నగర్ కాలనీలో ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. కాలనీ వాసులంతా కూడా ఒక విషాద ఛాయలో నిలుచుకున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ శంకర్ రావుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.